హలో కార్తీక్. హలో కావ్య, ఏం చేస్తున్నావే? ఏం లేదు కార్తీక్, ఫోన్ ఎందుకు చేసినావు? ఫోన్ ఎందుకు ఇచ్చినావు అంటావేంది? ఏదో పరాయిలాగా వేసినట్టు నీతో మాట్లాడబుద్ది ఏంది, అందుకే కాల్ చేసిన. నీ మెంటలోడ, పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాగా, పొద్దున్న నుంచి నీతోనే ఉన్నా కదా, ఇంకేం మాట్లాడతావు? అవునే తిరిగినాం. అయితే ఏంది ఇప్పుడు? నా పిల్లతో నాకు ఇప్పుడు మాట్లాడబుద్ది ఏంది, అందుకనే ఫోన్ చేసిన. ఏం చేయొద్దా? ఓ పిల్లగా, నీకు ముందే చెప్పినా కదా కార్తీక్, అసలే ఇంట్లో డౌట్ వస్తుందని చెప్పి. అసలే మా అమ్మ ఇంట్లోనే ఉన్నది. ఇంకా మీ వాళ్ళకి నిజంగా అంతగా నాకు డౌట్ వస్తే ఒక అమ్మాయితో మాట్లాడినట్టే మాట్లాడు. ఎలాగో ఫోన్లో అట్లే సేవ్ చేసుకున్నావు కదా కార్తీకా అని, అంతే. ఏమే పోవే అనుకుంటా మాట్లాడు. అసలు నీ క్వశ్చన్ చెప్పాలి నానే, నువ్వు ఇట్లా డౌట్ వచ్చేటట్టు మాట్లాడితేనే వాళ్ళకి నిజంగానే డౌట్లు వస్తాయి. సరేనే, తిన్నావా? మహానటి పర్ఫార్మెన్స్ ఏం చేస్తున్నావే? తిన్నా. శాంతివే, ఎక్కువ చేయకిగా నువ్వు. అవును, మీ అమ్మ ఉన్నదా అంటున్నావు ఇంట్లో? మీ అన్నలేడా మరి? మా అన్న ఉంటే నీతో మాట్లాడేంత ధైర్యం నాకు లేదు, కానీ ఉంటానా, బాయ్. ఎక్కువ చేయకే, ఇంకో 2 minutes మాట్లాడు. అవును, మీ అమ్మకి అసలు ఎందుకు ఎంత అనుమానం నీ మీద? ఏమో నాకేం తెలుసు, మన జాగ్రత్తలు మనం ఉంటే మనకే మంచిది కదా. అవునా, సర్లే కానీ రేపు ఎటుపోదామే మరి? ఇప్పటికే కాలేజ్కి పోతలేని చెప్పి మా అన్నకి ఎక్కడ ఫోన్ చేస్తున్నావు అని మస్తు భయపడతానా. ఇప్పుడు రేపు కూడా వచ్చింది అనుకో, మా అన్నకు ఫోన్ చేస్తారు ఇక డైరెక్ట్ కాలేజ్ వాళ్ళు. అందుకే సార్లతో క్లోజ్గా ఉండాలి. అయినా మా ఫ్రెండ్స్ ఉన్నారు కదనే, వాళ్ళకి చెప్పొచ్చు కదా నీకు అటెండెన్స్ చేయమని. ఏమవుతుంది? ఇగో నాకంత తెలివి లేదు, రేపు కలవాల్సిన అవసరం కూడా లేదు. సరేనా, ఉంటాను, బాయ్. అబ్బో, నా బిడ్డ దొంగతనాడా మళ్ళీ మాట్లాడుతుంది కదా. అవసరమే లేదే, నేను ఖచ్చితంగా బస్ స్టాప్కి వస్తా, కలుద్దాం, తిరుగుదాం, ఫిక్స్ ఇది. చెప్తే అర్థం చేసుకో కార్తీక్, అంత పిచ్చర్లోకి వేసావేంది? అవునే, నీ పిచ్చిలో పడే ఇట్లా తిరుగుతున్నా. లవ్ యూ అంతే. సరే, లవ్ యూ టూ.